వస్తుంది కానీ కొంచెం వెనక్కు ముందుకి వస్తుంది. ఇటు చూడండి. రైట్. ముగ్గురే వచ్చేది. అందరికీ నమస్కారం. ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మాకు హైదరాబాద్లో వరల్డ్ పొల్యూషన్ డే దానికి సంబంధించిన అవార్డు ఇవ్వడం జరిగింది. ఉత్తమ మున్సిపాలిటీగా మన సూర్యాపేటకు ఈ అవార్డు తీసుకొని మేము సూర్యాపేటకు రాగానే మా కోసం ఇంత టైము వేచి ఉండి మాకు గొప్పగా ఫెలిసిటేషన్ చేసినందుకు ఫస్ట్ మన వాసవి సభ్యులకు అధ్యక్షుల వారికి అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవార్డు రావడానికి ప్రథమ కారణం మాతో పాటు సూర్యాపేట మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది. వాళ్ళు లేకుంటే ఏ పని చేయలేదు సూర్యాపేటకు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సూర్యాపేట పట్టణ ప్రజల సహకారంతో ఇంకా మరిన్ని అవార్డులు తెచ్చుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ జై వాసవి ఓం శ్రీ స్వామేశ్వరమయ్యప్ప. ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే తెలంగాణలో మన సూర్యాపేటకు ప్రథమ అవార్డు రావడం జరిగింది. సూర్యాపేట మున్సిపాలిటీ వాళ్ళు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణలోనే సూర్యాపేటకు ప్రథమ బహుమతి రావడం జరిగింది. దానికి ఎంతో కృషి చేసిన మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మన లక్షాది మన నివేదిత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై వాసవి. ఈరోజు మన సూర్యాపేట ప్రథమ మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది గారికి ఉత్తమ పర్యావరణ పనితీరుపై పురస్కారం ఈరోజు హైదరాబాద్లోని మన మంత్రివర్యులు కొండా సురేఖ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నది. మనం 3 నెలలైంది ఖాళీ మున్సిపాలిటీలో చేరి. ఈ 3 నెలల్లోనే అవార్డు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అందరూ సూర్యాపేట ప్రజలు మొత్తం హర్షించాలి. అంతేకాకుండా ఈ 3 నెలలు కాకుండా కూడా మొత్తం ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా మున్సిపాలిటీకి పనిచేయడానికి రెడీగా ఉన్నాడు మా లక్షాది గారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా పేరు తెచ్చుకొని ఢిల్లీలో పెద్ద అవార్డు తీసుకోవాలని మా సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంకట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారు చెప్పిన 10 నిమిషాల్లోనే అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు వారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు మున్సిపల్ చైర్పర్సన్కి కంగ్రాచులేషన్స్. జై దుర్గామాత, జై వాసవి. ఈరోజు చాలా శుభదినం. అతి కొద్ది కాలంలోనే మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై
అతి కొద్ది కాలంలోనే మన చైర్మన్ మున్సిపల్ నివేదిత లక్షాలు గారు మన సూర్యాపేట మున్సిపాలిటీని పారిశుద్ధ్యంలో అత్యధిక రీతిలో పని చేయించుకుంటూ మన తెలంగాణ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది మనకు మన మున్సిపాలిటీకి ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చి తీసుకొచ్చి అవార్డు తీసుకొచ్చిన ఘనత మన మేడం గారికి చైర్మన్ గారికి దక్కింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఉన్న కాలంలో ఈ పనితీరుని చాలా మెరుగుపరిచి పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందరికి తీసుకుపోయి ఈ పదవే కాకుండా దీనిపైన ఉన్నత పదవులు కూడా అధిరోహిస్తేందుకు ఆ భగవంతుని ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఎలవేలా ఉన్నాయని పట్టణాభివృద్ధిలో ఎలవేలా కృషి చేయాలి, కృషి చేసే శక్తిని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మనకు నివేదిత లక్షాది గారు గత 3 మాసాల కిందనే సూర్యాపేట ప్రథమ ప్రౌఢిగా ఎన్నిక కాబడ్డారు. మన శక్తి సామర్థ్యాలు గుర్తించి క్రీడా సురేఖ గారు పరివర్తన శాఖ మంత్రి చేతుల మీదకి వెళ్ళి మన ప్రథమ పౌరురాలు నివేదిత లక్షాది గారు అందుకోవడము సూర్యాపేటకే గర్వకారణము. అలాగే ఇటువంటి అవార్డ్స్ ఎన్నో తేవాలని ఆ భగవంతుని శ్రీరాముని కోరుకుంటున్నాను. దయచేసి ఇంకా సేవలు అందించి సూర్యాపేటకు అవార్డ్స్ తేవాలనేది సభాముఖంగా లక్షాది గారిని కోరుకుంటున్నాను. రోజు మన పట్టణ బ్రహ్మ పౌరురాలైనటువంటి నివేదిత లక్షాది గారికి ఉత్తమ అవార్డు రావడం చాలా ఆశించదగ్గ విషయం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమం చేపట్టి ఉత్తమ అవార్డు పొందడం, ఇంకా మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడపడానికి వారు శాయశక్తులా ప్రయత్నించాలని మరియు ఇంకా అనేక అవార్డులు పొందాలని కోరుకుంటున్నాను. మన సూర్యాపేట మున్సిపాలిటీకి ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన మురిశెట్టి నివేదిత లక్షాది గారికి ఈ అవార్డు రావడం చాలా గర్వకారణం. మన ఆదవేశ ముందు బిడ్డ అనతి కాలంలోనే ఇలాంటి అవార్డు రావడం జరిగింది. ఇంకా 5 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఇలాంటి అవార్డులు ఎన్నెన్నో రావాలని చెప్పేసి మన పట్టణ ఆర్యవేశ సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను. సూర్యాపేట ప్రథమ పౌరురాలుగా మన వైశ్య ఆడపడుచు ఎన్నిక కావడం చాలా సంతోషకరం. ఈ రోజున ప్లాస్టిక్ వేస్టేజ్ మీద ఎన్విరాన్మెంటల్ అవార్డు రావడం చాలా సంతోషదాయకం. ఇది అందరం కూడా గర్వించదగిన విషయం. ఇలాంటి అవార్డు ముందు ఎన్నో సాధించాలని, వారికి మనం చేయుతగా నిలబడాలని కోరుకుంటున్నాను. పూర్తిగా వివరించి మాట్లాడినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.